మనం కిందటి క్లాసులో అపారదర్శక వస్తువులు వాటి గుండా కాంతిని ప్రసరింపజేయలేవని ఒకటి, పారదర్శక వస్తువులు వాటి గుండా కాంతిని ప్రసరింపజేయలేవు. అలాగే పాక్షిక పారదర్శక వస్తువుల నుండి కాంతి పాక్షికంగా ప్రసరింపజేస్తాయి. అపారదర్శక వస్తువుల వల్ల నీడలు ఏర్పడతాయి. పిన్హోల్ కెమెరాను తయారు చేయవచ్చు. ప్రతిబింబాలు ఏర్పడే వరకు దీన్ని ఉపయోగించవచ్చు. కాంతి రుజు మార్గంలో సర్వవేగ మార్గంలో ప్రయాణిస్తుంది. ఒకటి, దర్పణ పరావర్తనం మనకు స్పష్టమైన ప్రతిబింబాలను ఇస్తుంది. ఈ విషయాలు నేర్చుకున్నాం. 6th క్లాసులో ఈ విషయాలన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు కారు, స్కూటర్ హెడ్ లైట్ల నుండి, ట్రైన్ ఇంజిన్ నుండి వెలువడే కాంతి పుంజాన్ని మీరు కూడా చూసే ఉంటారు. అయితే కాంతి పుంజంని మనం చూసాం. రైల్వే ట్రాక్ లో కాంతి పుంజాన్ని చూసాం. మనకి ఇవన్నీ తెలుసు. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తున్నకి మనం ముందు ఒక కొవ్వొత్తి పెట్టుకుని దానికి గొట్టం పెట్టి ఆ గొట్టం వంపు చేసి చూసినప్పుడు అది కాంతి ప్రయాణించడానికి కొవ్వొత్తి ఎలా కనబడిందని చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కాంతి పరావర్తనం చెందదా మనం తెలుసుకోవాలి. కాంతి దిశను మార్చడానికి దానిని మెరిసే తలంపై పడేలా చేయడం ఒక మార్గం. ఉదాహరణకు ఒక మెరిసే స్టీల్ ప్లేట్ లేదా చెంచా కాంతి దిశను మార్చగలరు. నీటి ఉపరితలం కూడా దర్పణంలో పనిచేసి కాంతి యొక్క మార్గాన్ని మారుస్తుంది. మీరు ఎప్పుడైనా చెట్లు లేదా భవనాల యొక్క పరావర్తనాన్ని నీటిలో చూసారా? ఏమైనా నువ్వుపైన లేదా మెరుస్తూ ఉన్న ఉపరితలం దర్పణం వల్లే పనిచేస్తుంది. దర్పణంపై కాంతి పడితే ఏం జరుగుతుంది? దర్పణము తనపై పడిన కాంతి దిశను మారుస్తుందని మనం ఆలోచన చేస్తున్నాం. దర్పణం కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి పరావర్తనం అంటారు. దర్పణం నుండి పరావర్తనం చెందిన టార్చ్ లైట్ కాంతికి సంబంధించిన కృత్యాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఒక టార్చ్ని తీసుకొని దానికి గాజు 3 చీలికలుగా ఒక చార్ట్ పేపర్ మీద పెడితే నునుపుగా ఉన్న చెక్క బోర్డుపై ఒక చార్ట్ పేపర్ ను అరచాలి. సమతల దర్పణం పట్టింది చార్ట్ పేపర్ పై నిటారుగా ఉంచాలి. ఇప్పుడు టార్చ్ లైట్ నుండి చీలికల ద్వారా వెళ్లే కాంతి కిరణ పుంజాన్ని దర్పణం మీద పడేలా చేయాలి. టార్చ్ నుండి వెలువడిన కాంతి చెక్కబోర్డుపై పరిచిన చార్ట్ గుండా వెళ్లేలాగా టార్చ్ లైట్ ను ఉంచాలి. ఇప్పుడు టార్చ్ లైట్ నుండి వెలువడిన కాంతి సమతల దర్పణంలో కొంత కోణం చేసే విధంగా దాని యొక్క స్థానాన్ని సవరించాలి. దర్పణం దానిపై పడిన కాంతి దిశ మార్చిందా? టార్చ్ లైట్ కొద్దిగా ఇరువైపులా జరిపి చూస్తే పరావర్తన కాంతి దిశలో ఏమైనా మార్పు ఉందా? పరావర్తన కాంతి కిరణాల దిశ వెంబడి దర్పణంలో చూస్తే మనకు చీలికలు ఏమైనా కనిపించాయా? ఇది ప్రతిబింబం. కృత్యం కాంతి ఏ విధంగా సమతల దర్పణం నుండి పరావర్తన చెందుతుందని చూపిస్తుంది. దర్పణాల్లో ఏర్పడే ప్రతిబింబాల గురించి ఒక ఆట ఆడుకుంది. ఒక సమతల దర్పణానికి ముందు వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచితే ఆ కొవ్వొత్తి మంటను దర్పణంలో చూడడానికి ప్రయత్నిస్తే దర్పణం కనుక అదే విధంగా కొవ్వొత్తి ఉంచినట్లుగా కనిపిస్తుంది. దర్పణం వెనక కనిపించే కొవ్వొత్తి అనేది దర్పణం ఏర్పడిన కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం. ఇప్పుడు కొవ్వొత్తి దర్పణం ముందు వేరు స్థానాలకు జరిపితే అన్ని సందర్భాల్లో దాన్ని ప్రయత్నం చేసి చూస్తే అప్పుడు ప్రతిబింబం నిటారుగా ఏర్పడిందా? వస్తువులో ఉన్నట్లుగానే కొవ్వొత్తిపై బాగా అనుకుంటే అలాంటి ప్రతిబింబాన్ని నిటారు ప్రతిబింబం అంటారు. సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం నిటారైనది, వస్తువుతో సమాన పరిమాణంగా ఉంది. ఇప్పుడు దర్పణానికి వెనుక వైపు ఒక నిటారు తెరను ఉంచితే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబాన్ని తెరపై పడడానికి ప్రయత్నించినట్లయితే ప్రతిబింబాన్ని తెర మీద పట్టి ఇప్పుడు తెరను దర్పణానికి ఎదురుగా ఉంచితే ఇప్పుడు ప్రతిబింబం తెరపై పడగలమా? 2 సందర్భాల్లో కొవ్వొత్తి ప్రతిబింబం తెర మీద ఏర్పడదు అని మీరు తెలుసుకుంటారు. దర్పణానికి వెనుక వైపు ఒక నిటారైన తెరను ఉంచినట్లయితే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబాన్ని తెరపై పట్టడానికి ప్రయత్నించినట్లయితే ప్రతిబింబాన్ని తెరపై పట్టగలమా? ఇప్పుడు తెరను దర్పణానికి ఎదురుగా ఉంచి ఇప్పుడు ప్రతిబింబాన్ని తెరపై పట్టగలగరా? 2 సందర్భాల్లో కొవ్వొత్తి ప్రతిబింబం తెర మీద ఏర్పడదు. దర్పణం నుండి ప్రతిబింబం ఎంత దూరంలో ఉంది? ఒక చెస్ బోర్డును తీసుకోండి. చెస్ బోర్డు అందుబాటులో లేకుంటే ఒక చార్ట్ పేపర్ పై 8x8 సమానపరమైన చతురస్రాలను గీయండి. లేదా చదరాలను గీయండి. చార్ట్ మధ్య భాగంలో ఒక మందపాటి గీత గీయండి. ఈ గీతపై ఒక సమతల దర్పణం నిటారుగా దర్పణం నుండి 3వ చదరాన్ని లెక్కిస్తూ దాని అంచు వద్ద పెన్సిల్ షార్ప్నర్ వంటి చిన్న వస్తువును ఉంచండి. ప్రతిబింబం యొక్క స్థానాన్ని గుర్తండి. ఇప్పుడు వస్తువును 4వ చదరం అంచు వద్దకు మార్చండి. ప్రతిబింబ స్థానాన్ని మరలా నమోదు చేయండి. దర్పణం నుండి ప్రతిబింబానికి మధ్య గల దూరం, దర్పణం నుండి ప్రతిబింబానికి మధ్య గల దూరం మరియు దాని నుండి ముందున్న వస్తువుకు మధ్య గల దూరం
ఏదైనా సంబంధాన్ని కలిగి ఉందా? దర్పణానికి ఎదురుగా ఉన్న వస్తువు దూరము దర్పణం వెనుకల ప్రతిబింబ దూరం సమానమని మనం తెలుసుకుంటాం. సమతల దర్పణంలో మీ ప్రతిబింబాన్ని మీరు గమనించినప్పుడు అది సరిగ్గా మీలాగే ఉందా? దర్పణంలో మీకు మీ ప్రతిబింబాన్ని మధ్య ఒక ఆసక్తికరమైన తేడా చూడొచ్చు. సమతల దర్పణం ముందు నిలబడి మనం ప్రతిబింబాన్ని చూసినట్లయితే దర్పణంలో కుడి ఎడమలాగా, ఎడమ కుడిలాగా తెలుస్తుంది. కేవలం స్థానాలు మాత్రమే మారాయి. ప్రతిబింబం ఎలక్ట్రిన్గా ఉన్నట్లు కనిపించదు. ఇప్పుడు మన పేరుని కాగితం ముక్కపై రాసి దాన్ని సమతల దర్పణం ఎదురుగా పట్టుకుని ఉంటే అవి రివర్స్ లో కనబడతాయి. అంబులెన్స్ అనే పదం చూడండి. వాహన డ్రైవర్లు తమ వెనక వచ్చే అంబులెన్స్ ని రైల్ వ్యూ మిర్రర్ లో చూసినప్పుడు అంబులెన్స్ అని రాసి ఉన్నట్లు అర్థం చేసుకుని దానికి దారి ఇవ్వడానికి గాను అది మిర్రర్ లో చూసినట్లు రాస్తారన్నమాట. స్కూటర్ లేదా కారులోని ప్రక్క దర్పణంలో వస్తువులు వాటి పరిమాణం కన్నా ఏర్పడే ప్రతిబింబాలు చిన్నగా ఉంటాయని మనం గమనించవచ్చు. మీరు రాత్రి భోజనం చేసే టైంలో కానీ లేదా మీరు మీల్ చేసే టైంలో కానీ ఎప్పుడైనా సరే మీరు మీ అన్నం తిన్న ప్లేట్లో ఒక పళ్ళాన్ని చూసినట్లయితే అందులో మన ప్రతిబింబం కనబడుతుంది. నా ప్రతిబింబం ఎలా ఉంది అనేది మీరు అందులో చూసుకోవచ్చు. ఎలా చూస్తాం? మన ప్రతిబింబం ఎలా ఉందన్న విషయం మనం ఆ ప్లేట్లో చూసుకోవచ్చు. ఆ పళ్ళెం మనకి సమతల దర్పణం లాగా పనిచేస్తుంది. అదే సమాన పరిమాణం గలది ఏది? మన ప్రతిబింబం నిటారుగా ఉంది మరియు సమాన పరిమాణం గలది అని మనం తెలుసుకోవచ్చు. అదే రకంగా ఒక చెంచా తీసుకున్నారనుకోండి, ఒక స్పూన్ లేదా వక్రతలంగా ఉండు ఏదైనా వస్తువుని తీసుకున్నారు, స్టెయిన్లెస్ స్టీల్. దానిలో మీరు ముఖాన్ని చూసినప్పుడు అది ఎలా కనబడింది? మన అందులో ముఖం కనిపిస్తుంది, కానీ అది ఎలా కనబడింది? సమతల దర్పణంలో చూసిన ప్రతిబింబానికి వేరుగా ఉందా, లేదా నిటారుగా ఉందా, సమాన పరిమాణమా, చిన్నదా, పెద్దదా, ఈ విషయాలన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు స్పూన్ లోపల భాగంలో ప్రతిబింబం చూస్తే ఈ సందర్భంలో ప్రతిబింబం నిటారుగా పెద్దగా, ఈ ముఖానికి బదులు పెన్ను కానీ పెన్సిల్ కానీ పోల్చి చూస్తే స్పూన్ యొక్క మెరుస్తున్న వక్రతలం దర్పణం లాగా ప్రవర్తిస్తుంది. వక్రతల దర్పణాలను సర్వసాధారణంగా గోళాకార దర్పణాలుగా చెప్పవచ్చు. గోళాకార దర్పణంలో పరావర్తన దళం పుటాకారతలం అయితే దానికి పుటాకార దర్పణం అని, పరావర్తన దళం కుంభాకారం అయితే దాన్ని కుంభాకార దర్పణం అని అంటారు. కుంభాకార దర్పణం అని అంటారు. స్పూన్ యొక్క లోపల భాగం పుటాకార దర్పణం లాగా, వెలుపల భాగం కుంభాకార దర్పణం లాగా పనిచేస్తుంది. వెలుపల భాగం కుంభాకార దర్పణం లాగా పనిచేస్తుంది. వీటిని గోళాకార దర్పణాలని ఎందుకంటారు అంటే, ఒక రబ్బర్ బంద్ తీసుకుని దాని మధ్య కోసామనుకోండి, కట్ చేస్తే ఆ బంతి కోసేటప్పుడు లోపల వైపు ఉన్న భాగాన్ని పుటాకారం అని, వెలుపల వైపు ఉన్న భాగాన్ని కుంభాకారం అని అంటారు. అయితే సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేము, అది మనం తెలుసుకున్నాం. పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబంతో కూడా అది నిజమో కాదో తెలుసుకున్నాం. సూర్యుని వెలుతురులో చేద్దాం. సూర్యుడు కానీ దాని ప్రతిబింబాన్ని కానీ నేరుగా చూడదు. సూర్యుని ప్రతిబింబాన్ని తెర మీద కానీ గోడ మీద కానీ పెట్టినప్పుడు చూడవచ్చు. అది ఎలా చేస్తామంటే, ఒక పుటాకార దర్పణాన్ని తీసుకొని సూర్యునికి ఎదురుగా పట్టుకోండి. దర్పణం నుంచి పరావర్తనం చెందిన కాంతి పేపర్ మీద పడేలాగా ప్రయత్నించండి. కాగితంపై ప్రకాశవంతమైన చిన్న బిందువు పడేలాగా కాగితం మరియు దర్పణం మధ్య దూరాన్ని సరిచేయండి. దర్పణాన్ని మరియు కాగితాన్ని కదలకుండా కొన్ని నిమిషాల పాటు పట్టుకోండి. పేపర్ మండడం మొదలైందా? ఈ ప్రకాశవంతమైన చుక్క వాస్తవానికి సూర్యుని యొక్క ప్రతిబింబం. ప్రతిబింబం తెర మీద, ఈ ప్రతిబింబం తెరపైన ఏర్పడిందని గుర్తించాలి. తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. అటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. ఇప్పుడు పుటాకార దర్పణం ఏర్పరిచే వెలుగుతున్న కొవ్వొత్తి ప్రతిబింబాన్ని తెరపై పట్టుకోవడానికి ప్రయత్నించారు. పుటాకార దర్పణాన్ని స్టాండ్ పై ఉంచి దానిని బల్లపై ఉంచాలి. కార్డు బోర్డును ఒక తెల్లని కాగితం అంటించాలి.
ఇది తెరలాగా పనిచేస్తుంది. వెలిగించిన కొవ్వొత్తిని దర్పణం నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో పెట్టినట్లయితే కొవ్వొత్తి వెలుగు తెర మీద పడేలాగా ప్రయత్నం చేయాలి. చేస్తే తెరపైన స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడే వరకు తెరను ముందుకి వెనక్కి జరపాలి. అప్పుడు తెర వల్ల కొవ్వొత్తి వెలుతురు దర్పణం పై పొరట్లో అడ్డు తగలకుండా జాగ్రత్త వహించాలి. ఈ ప్రతిబింబం నిజ ప్రతిబింబ లేక మిథ్యా ప్రతిబింబ, ఇది వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ఉందా? పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాలు ఇప్పుడు కొవ్వొత్తి దర్పణం నుంచి వివిధ దూరాల్లో ఉంచి ప్రతిసారి ప్రతిబింబాన్ని తెర మీద పడితే పరిశీలన బట్టి కొవ్వొత్తిని దర్పణం నుంచి వివిధ దూరాల్లో ఉంచి ప్రతిసారి ప్రతిబింబాన్ని తెర మీద పట్టండి. మన పరిశీలనలో కొవ్వొత్తి దర్పణానికి మధ్య మరీ దగ్గరగా ఉన్న ప్రతిబింబాన్ని తెర మీద పట్టగలమా? పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ పరిమాణంలో చిన్నది లేదా పెద్దది అవడం మనం చూడవచ్చు. ప్రతిబింబం నిజ లేదా మిథ్యా ప్రతిబింబం కూడా అవుతుంది. పుటాకార దర్పణాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. కన్ను, ముక్కు, చెవి, కొందరు డాక్టర్లు రోగులు పరీక్ష చేయడం పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. దంత వైద్యులు కూడా దంతాలను పెద్దగా చూసుటకు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. టార్చ్ లైట్లోని, కారుల్లోని, స్కూటర్స్, హెడ్ లైట్స్ లో పరావర్తకాలు పుటాకారంగానే ఉంటాయి. అయితే మనం సైకిల్ దొక్కినప్పుడు మనం బెల్లలో చూసాం అనుకోండి, బెల్లలో మన ముఖం కనబడింది అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇది ఏ రకమైన దర్పణం ఉందని చెప్పచ్చు అంటే కుంభాకార దర్పణం అవుతుంది. పుటాకార దర్పణ స్థానంలో కుంభాకార దర్పణం నుంచి ఇప్పుడు ముందు చేసిన ప్రయోగం దర్పణం నుంచి వస్తువును దూరాల్లో ఉంచినప్పుడు ఏ సందర్భంలో మనకు నిజ ప్రతిబింబం ఏర్పడింది, ఏ సందర్భంలో వస్తు పరిమాణం కంటే పెద్దదైన ప్రతిబింబం ఏర్పడింది, ఇలాంటివి తెలుసుకోవచ్చు. ఇప్పుడు వాహనాలు డ్రైవర్కి పక్కన ఉపయోగించే దర్పణాలు చూసారనుకోండి, అవేంటవి? కుంభాకార దర్పణాలు. కుంభాకార దర్పణాలు ఎక్కువ విస్తరణలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాలను కూడా చిన్నవిగా చూపిస్తాయి. అందువలన అవి వాహన డ్రైవర్లకు వెనుక వస్తున్న వాహనాల గమనించడంలో సహాయపడతాయి. కటకాల వల్ల ఏర్పడే ప్రతిబింబాలు. మీరు ఎప్పుడైనా భూతద్దాన్ని చూసారా? చిన్నగా రాసిన అక్షరాలు చదవడానికి ఉపయోగిస్తారు. బొద్దింకులు, వానపాములు వంటి శరీర భాగాలు పరిశీలించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. కటకాలను కళ్ళద్దాలలో, దూరదర్శనంలో, సూక్ష్మదర్శనంలో విరివిగా ఉపయోగిస్తారు. మీరు కటకాల యొక్క ఉపయోగాలు కొన్నింటిని జత చేయొచ్చు. కొన్ని కటకాలను తీసుకోండి, వాటిని చేతితో పట్టుకొని చూడండి. అది తాకడం వల్ల ఏమైనా గమనించారా? తాకడం వల్ల ఏమైనా తేడాలు గమనించారా? ఏవైతే మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పలచగా ఉన్నాయో వాటిని కుంభాకార కటకాలు అంటారు. ఏవైతే మధ్యలో అంచుల కంటే పలుచగా ఉన్నాయో వాటిని పుటాకార కటకాలు అంటారు. కటకాలు పారదర్శకంగా ఉండి వాటి గుండా కాంతి ప్రసరిస్తుందని గమనించవచ్చు. ఒక కుంభాకార కటకాన్ని భూతద్దాన్ని తీసుకొని దాన్ని సూర్యకాంతి కిరణ మార్గంలో ఉంచినట్లయితే, కటకం కింద కాగితాన్ని ఉంచినట్లయితే కాగితం మీద కాంతివంతమైన చిన్న చుక్క వచ్చే వరకు కాగితానికి కటకానికి మధ్య గల దూరాన్ని సవరించినట్లయితే కాగితాన్ని కటకాన్ని కదలకుండా కొన్ని నిమిషాల పాటు అలాగే పట్టుకుని ఉండండి, కాగితం కాలిపోతుంది. ఇప్పుడు కుంభాకార స్థానంలో పుటాకార కటకాన్ని పెట్టండి. ఇప్పుడు కూడా మీరు కాంతివంతమైన చుక్కను పేపర్ మీద గమనించారా? లేదు. దర్పణాల విషయంలో వస్తువు దూరం మీద ఆధారపడి ప్రతిబింబ స్వభావ పరిమాణం మారుతుందో మనం చూసాం. కటకాల విషయంలో కూడా ఇది నిజమైన. పుటాకార దర్పణంతో చేసిన విధంగానే ఒక కుంభాకార కటకాన్ని ఒక స్టాండ్ మీద అమర్చండి, దీన్ని ఒక బల్లపై ఉంచండి. కటకానికి 50 సెంటీమీటర్ల దూరంలో కలిగిన కొవ్వొత్తిని పటంలో చూపిన విధంగా ఉంచండి, దీనిని ఒక బల్లపై ఉంచండి. కటకానికి అవతల వైపు కాగితం అమర్చి దానిపై కొవ్వొత్తి ప్రతిబింబాన్ని ఏర్పడే ప్రయత్నించండి. స్పష్టమైన ప్రతిబింబాన్ని పొందుటకు తెరను అటు ఇటు జరపండి. ఏ రకమైన ప్రతిబింబం ఏర్పడింది? ఇది నిజ ప్రతిబింబమా, మిథ్యా ప్రతిబింబమా? ఇప్పుడు కటకం నుంచి కొవ్వొత్తిని వివిధ దూరాల్లో ఉంచి ప్రతిసారి కాగితం తెర మీద కొవ్వొత్తి ప్రతిబింబాన్ని పొందినట్లయితే, పుటాకార దర్పణంలో చేసిన విధంగా మీ పరిశీలన నమోదు చేసినట్లయితే వస్తువు ఏ స్థానంలో అయినా నిటారు వృద్ధీకరణ ప్రతిబింబం ఏర్పడిందా? అయితే ప్రతిబింబాన్ని తెరపై పట్టగలిగామా? ఇది మిథ్యా ప్రతిబింబమా, నిజ ప్రతిబింబమా? ఈ విధంగా కుంభాకార కటకాన్ని భూతద్దంలాగా ఉపయోగిస్తారు. అదేవిధంగా పుటాకార కటకం ఏర్పడే ప్రతిబింబాలను కూడా అధ్యయనం చేస్తే పుటాకార కటకం ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారు వస్తువు కంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. అయితే సూర్యకాంతి తెలుపా లేదా రంగులతో కలిసిందా చూస్తే, ఎప్పుడైనా మన ఆకాశంలో ఇంద్రధనుస్సు చూసాం కదా, ఇది సాధారణంగా వర్షం కురిసిన తర్వాత
సూర్యుడు ఆకాశంలో కింది భాగంలో ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఇంద్రధనుస్సు ఆకాశంలో వివిధ రంగుల్లో ఒక విల్లులాగా కనిపిస్తుంది. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉన్నాయి? 7 రంగులు ఉన్నాయి. అయినప్పటికీ వాటన్నింటిని విడిగా గుర్తించడం అంత తేలిక కాదు. ఈ రంగులు ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో లేదా మరియు ఊదా రంగు. సబ్బు నీటి బుడగలు మీకు రంగురంగులు కనిపిస్తాయి. అదేవిధంగా ఒక సీడీ కాంపాక్ట్ డిస్క్ తీసుకున్నారనుకోండి, సూర్యకాంతి సమక్షంలో ఉంచిన దాని ఉపరితలం నుంచి పరావర్తనమైన కాంతిలో వివిధ రంగులు కనిపిస్తాయి. ఈ అనుభవాల ద్వారా సూర్యకాంతి వివిధ రంగుల మిశ్రమం అని చెప్పవచ్చు. ఒక గాజు పట్టగానే తీసుకోండి. సూర్యకాంతి నుంచి వచ్చే సన్నని కాంతి కిరణ పుంజాన్ని చీకటి గది కిటికీ యొక్క సన్న రంధ్రం ద్వారా పట్టకం ఒక తలంపై పడేటట్లు ఏర్పాటు చేయండి. రెండవ తలం నుంచి బయటకు కాంతిని ఒక తెల్లటి కాగితం లేదా గోడ మీద పడేటట్లు ఏర్పాటు చేయండి. మీరేం చూస్తారు? ఇంద్రధనుసు రంగుల మాదిరి రంగులు కనిపించాయా? ఇది మనకు సూర్యుని కాంతి 7 రంగుల మిశ్రమం అని తెలియజేస్తుంది. అంటే సూర్యుని నుండి వెలువడే తెల్లని కాంతి 7 రంగుల మిశ్రమం. ఈ 7 రంగులను గుర్తించి వాటి పేర్లను మనం బుక్లో రాసుకుందాం. ఈ 7 రంగులను కలిపితే మనకు తెల్లని కాంతి వస్తుంది. అది ఎలాగా? 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార ఆత్మక చక్రాన్ని తీసుకుంటే ఈ చక్రాన్ని 7 భాగాలు విభజించండి. ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉన్నాయి కదా, ఆ రంగు కాగితాలను కూడా ఈ భాగాల్లో అతికించండి. మధ్య భాగంలో చిన్న రంధ్రం చేయండి. రీఫిల్ లేదా బాల్ పెన్ ఒక చివరి భాగంలో అది సులభంగా తిరిగేలా చూడండి. పగలపూట కాంతి సమక్షంలో ఈ చక్రాన్ని వేగంగా తిప్పండి. చక్రం తిరిగినప్పుడు అందులోని రంగులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి చక్రం తెలుపు రంగులో కనిపిస్తుంది. అటువంటి చక్రాన్ని న్యూటన్ చక్రం అంటారు. ఇప్పుడు మనం కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని ఒకటి, కాంతి పరావర్తనం ఒకటి, కుడి లేదా ఎడమకు మార్పు చెందడం, గోళాకార దర్పణాలతో ఆడడం, కటకాలంలో ఏర్పడిన ప్రతిబింబాలు, సూర్యకాంతి తెలుపా లేదా రంగులతో కూడిందా, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకున్నాం మనం.